కర్నూలు జిల్లా ఆలూరులో రైతు సమస్యలపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. రాష్ట్రంలో ఉల్లి, పత్తి, మిరప వంటి పంటలు భారీగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పి రామాంజనేయులు, రైతు సంఘం నాయకులు పాల్గొని వారు మాట్లాడుతూ రైతుల సమస్యలకు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. చేస్తామని చెప్పి రాష్ట్ర పిలుపుకి 18న పాంప్లెట్ రిలీజ్ చేసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఏషంత వరకు రైతు భరోసాని వదిలే ప్రసక్తి లేదని చెప్పి అందుకుంటా అని చెప్పి పిలుపుస్తాం. నా పేరు చేపల గోపాల్, ఇంతతో ముగిస్తాం. రాష్ట్ర సదస్సును మాట్లాడు ఈ నెల 18న ఆదోని నగరం నందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన ఈరోజు అధిక వర్షాలకు నష్టపోయినటువంటి ఉల్లి, పత్తి, మిరప ఈ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్కు 50,000 రూపాయలు వేస్తామని ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకైంది కానీ మరి సుళ్ళు కబుర్లు చెబుతూ రైతులు మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం తక్షణమే రైతులకు పంట నష్ట పరిహారం విడుదల చేయాలి. అదేవిధంగా రైతు భరోసాను మరి గత నెల విడుదల చేయాల్సిన రైతు భరోసాను కూడా ఇదివరకైంది ఇవ్వలేదు కాబట్టి తక్షణమే విడుదల చేయాలని ఈ రాష్ట్ర సదస్సులో రైతు సమస్యలపైన అనేక అంశాలు కూడా చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి ఆదోని వేదిక కాబోతుంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా నవంబర్ 18వ తేదీ 19వ తేదీన ఈ సదస్సును విజయవంతం చేయవలసిందిగా ఆలూరు పట్టణంలో కరపత్రాలను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సదస్సును విజయవంతం చేయాల్సి